అన్న క్యాంటీన్ల వద్ద త్వరలోనే షెల్టర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అన్న క్యాంటీన్లపై శాసన మండలిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రానున్న వేసవి, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాంటీన్ల వద్ద షెల్టర్లు ఏర్పాటు చేస్తే భోజనం చేసే వారికి సౌకర్యంగా ఉంటుందని ఆదిరెడ్డి అడగ్గా త్వరలోనే అటువంటి ఏర్పాట్లు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్లలో ఇప్పటివరకు 2,13,00,000 మందికి పైగా భోజనం చేశారని తెలిపారు. 73 రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఒక వ్యక్తి 3 భోజనం చేస్తే 73 రూపాయలు అవుతుంది. ఇది అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చాం. అందులో 3 పూట్ల ఒక వ్యక్తి భోజనం చేస్తే 15 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు లెక్కన పే చేస్తున్నారు. మిగిలిన 58 రూపాయలు యాక్చువల్గా ప్రభుత్వం సబ్సిడీ చేస్తుంది. ఇంతవరకు ఎంతమందికి చేశారని అడిగారు సభ్యులు. ఆ సంఖ్య తీసుకుంటే టోటల్గా ఇంతవరకు తీసుకుంటే 2,13,47,154 ప్లేట్లు మొత్తం యాక్చువల్గా భోజనం ఈరోజు ఈ అన్నా క్యాంటీన్స్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. బ్రేక్ఫాస్ట్కి సగటున 395 మంది, లంచ్కి 495 మంది, డిన్నర్కి 289 మంది సగటున ఒక్కొక్క క్యాంటీన్లో వస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా ఏదైతే క్యాంటీన్ చుట్టూ ప్రహరీ గార్డు కట్టి ఓపెన్ స్పేస్ ఉందో అక్కడ కొందరు తింటున్నారు, అక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఏదైనా షెల్టర్స్ అట్లాంటి ఏర్పాటు చేయమన్నారు. ఖచ్చితంగా దాని గురించి పరిశీలించి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది.